కుట్టురా ఇక నాకు పుదీర మీద జీవి గుంజింది. ఒరేకు నా లెక్కనే హరీశమయ్యకు అసెంబ్లీ సాక్షిగా రేవంతమయ్య మీద కన్ను పడ్డదాట. కళ్ళలోనే ఉంటుండట, కళ్ళకు వస్తుండట. మరి ఎందుకు కావచ్చులో మరి ఏందో ఉద్దారకం చూద్దాం పారి. నేను నేను హరీశురావును, నేను నేను హరీశురావును, ఎందుకు మరి రేవంతం నా కండలో కనబడుతుండు, ఎందుకు మరి రేవంతం నా కడలోకి వస్తున్నాడు. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మనసులో మాటను బయట పెడుతున్నాను. నేను హరీశురావును బయట పెడుతున్నాను. బాణాలకు తెగించి పడుసు పోరగాళ్ళు అగ్నికి ఆహుతి అవుతుంటే నాకు మాత్రము అగ్గి పెట్టే దొరకదాయే, నాకు మాత్రము అగ్గి పెట్టే దొరకదాయే. ఇప్పుడు ఈ కష్టం రాకపోవునేమో. ఇక ఈ రకంగా హరీశమయ్య రేవంతమయ్య శుద్ధులు ఎంచిపోస్తుండులా. రేవంతమయ్య అసెంబ్లీలో కూర్చుంటే నాకు మాట మాటకు రేవంతే గుర్తుకొస్తుండు, రేవంతే యాదికొస్తుండు. అసలు రేవంత్ తెలంగాణ కోసము ఏం కష్టపడ్డాడు, ఇక గసవంటి ఆయనే ఇవాళ సీఎం గద్దె మీద కూర్చున్నాడు అనేది ఈయనకు కళ్ళల్లా నిప్పులు పోసుకుంటుండులా. కళ్ళు బగ్గున మంతులే అన్నట్టు. ఇక మరి ఈయన అప్పుడు ఏం చేసిండులా, శ్రీకాంతాచారి వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు అగ్నికి ఆవుటవుతున్నప్పుడు పాపం అగ్గి పెట్టి దొరకక సారు తల్లాడిండు పాపం. ఇది కథనుల్లా. ఇక ఒకసారి మరి సారు కూడా ఏమనుకొస్తుండో ఆనిముత్యాలు జర ఇనురి మీరే. మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా, లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా, లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది. ఆ అసెంబ్లీలో కూర్చొని అధికులు చూస్తే ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నాకుండే నిజంగా బాధ కలిగింది. ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నాను, ఒకనాడైతే మా తమ్ముడు యాద్ చేస్తూ ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను ఎంతో నేను ఆ అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం. ఎందుకే ఓ హరీశమన్న, అరే రే 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 ఓడిపోయినామన్న బాధను కడుపులా జీర్ణించుకోలేకపోతున్నారే నువ్వు, మీ మామ, మీ బామ్మది అని ఒకటే అనుకుంటున్నారట జనాలు. జర్ర ఓపిక పట్ట రాదులే. అదే పార్లమెంట్ ఎలక్షన్లన్నా ఎట్లన్నా గాలి తిప్పుదామని అనుకుంటుంటే మళ్ళీ నువ్వు ఏం సక్కనా ఒకరి మీద ఏడ్స్తే ఇది మంచిదేనా అని చెడపకురా చెడేమన్నారు ఆనాడు పెద్దలు. మళ్ళీ నువ్వేం సక్కనా ఆయన గద్దె మీద కూర్చుండు, ఆయన గద్దె మీద కూర్చుండు అంటే మీరు 10 ఏళ్ళు గద్దె మీద కూర్చుంటే ఎందుకే ఇది ఎలక మీద కోపంతో ఇల్లుకు నిప్పు పెట్టుకున్నాడు చేసుకోకన్నా హరీశమన్న అని అనుకొస్తున్నారు. హరీశమన్న అంటే పడి సచ్చే అభిమానులు. జర్ర ఓపిక ఉండాలనే, భూదేవంతా ఓపిక ఉంటేనే పని అవుతుంది రాజకీయంలో. అన్ని అనుకున్నాక మళ్ళీ గిట్ల బొక్కబోల పడుతుందేమే హరీశమన్న అని అనుకుంటా ఉన్నారట హరీశమయ్యకు దగ్గరి అభిమానులు. మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా, లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా, లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది.